బీటెక్ డ్రాప్ అవడం కంటే నా లైఫ్లో నేను తీసుకున్న ఇంకో పెద్ద డెసిషన్ నా ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అవ్వగానే ఇమీడియట్గా సెకండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగిన ప్రతిసారి బిజినెస్ చేస్తా అని చెప్పేవాడిని. అలా ఆ కోరిక నాతో పాటు పెద్దదైంది, నా ప్యాషన్గా మారింది. నా ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయ్యాక చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, ఇవన్నీ నీకు అవసరమా, కొద్దిగా ఫ్యామిలీ బిజినెస్ చూసుకోక. అండ్ ఇలా బయట వాళ్ళ దగ్గర వింటే ఓకే, బట్ నేను నా సొంత వాళ్ళ దగ్గర కూడా విన్నాను. ఇట్ ఫెల్ట్ లైక్ అ హార్ట్ బ్రేక్, డిమోటివేటెడ్. బట్ ఐ రిమెంబర్డ్ వన్ థింగ్. బాస్కెట్బాల్ గేమ్ని రూల్ చేసిన మైకిల్ జార్డన్ని యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద బాస్కెట్బాల్ గేమ్ అని స్కూల్ టీంలో రిజెక్ట్ చేశారు. బట్ తను ఆగలేదు. నా వరల్డ్ మొత్తానికి తెలుసు హూ ఇస్ మైకిల్ జార్డన్ అని. నా లైఫ్లో నేను ఎంత దూరం వెళ్తానో నాకు తెలియదు, బట్ ఒక చోట ఆగిపోకూడదని డిసైడ్ అయ్యాను. అలా నా సెకండ్ బిజినెస్ స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, చాలా బాగా రన్ అవుతుంది. ఇలాంటి టైంలో నా లైఫ్లో ఎప్పుడు చూడని ఒక సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లంలో పడ్డాను. అదే బిట్రేయల్. బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్. నా ఫస్ట్ బిజినెస్ చాలా పాఠాలు నేర్పినా నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ ఫేజ్లోనే రియలైజ్ అయ్యాను. బట్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేకపోయాను. దెన్ ఐ అండర్స్టూడ్, మనం ఎంత ప్లాన్ చేసినా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయని. అలా నా సెకండ్ బిజినెస్